రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని కూడా చాలా యోగ్యత ఉన్న మంత్రము. ఈరోజు కూడా విశేషమైన మంత్రమే. ఈ ప్రత్యేకంగా ఒక మంత్రాన్ని వివరించడం జరుగుతుంది. శ్రీ విష్ణు దధీవామన మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో ఆ ఇంట్లో నిత్యం ఎవరైతే స్త్రీలు పురుషులు కానీ ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి ఉత్తమైన ఫలితాలు అందుతాయి. అంటే ఉత్తమైన ఫలితాలు ఎలాంటి అంటే రుణాలకు సంబంధించింది, ధాన్యానికి సంబంధించింది, అలాగే హోమ విధానంతో పాటు ఎలా హోమం చేయాలి, ఆ ఇంట్లో హోమం చేసుకొని ఈ ఈ దధీవామన విష్ణు మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో ఆ ఇంట్లో చాలా విశేషమైన ఫలితము, కుటుంబ సఖ్యత కూడా ఉంటుంది. అలాగే ఈ ఈ దధీవామన విష్ణు మంత్రాన్ని చేయడం వల్ల ఆ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా కుటుంబ సఖ్యతో పాటు పిల్లల భవిష్యత్తుతో పాటు ఆ ఇంట్లో భార్యాభర్తల సఖ్యతో పాటు పిల్లల ఎదుగుదల భవిష్యత్తు చాలా బాగుంటుంది. అలాగే ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చేయవలసిన మంత్రం ఇది కూడా. నేను కొన్ని విధానంగా దీనికోసం అది సేకరించి ఇవ్వడం జరిగింది. ఈ మంత్రాన్ని కూడా నేను మంత్రాన్ని ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో నేను చెప్తాను. ఈ మంత్రాన్ని 3 లక్షలు జపం చేయాలి. ఈ మంత్రాన్ని 3 లక్షలు జపం చేసిన తర్వాత పాలు పాయసంతో మీరు హోమం చేసినట్లయితే, పాలు పాయసం హోమం చేసినట్లయితే మీకు ధన సంపద కలుగుతుంది. పాలు పాయసంతో హోమం చేస్తే ధన సంపద కలుగుతుంది. అలాగే పెరుగన్నంతో చేస్తే విశేషమైన, మీకు పాలు పెరుగు అందుబాటులో లేనప్పుడు కూడా పెరుగన్నంతో చేస్తే అది కూడా ధనానికి సంబంధించిన విషయము. అలాగే పెరుగన్నంతో చేస్తే ధనం కూడా అభివృద్ధి చెందుతుంది ఆ కుటుంబంలో. అలాగే ఆవు నెయ్యితో హోమం చేస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. ఆవు నెయ్యితో కూడా హోమం చేస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ధాన్యంతో హోమం చేస్తే ఆ ఇంట్లో ధాన్య ప్రాప్తి కలుగుతుంది. ధాన్యంతో హోమం చేస్తే ఆ ఇంట్లో ధాన్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే పెరుగన్నం హోమం చేస్తే కష్టాలు దారిద్ర్య నివారణ కూడా జరుగుతుంది. అలాగే ధన సంపద, ఎలాంటి ధన సంపద పోవడానికి, అలాగే దారిద్ర్య నివారణ కోసం పెరుగన్నంతో హోమం చేస్తే దారిద్ర్య నివారణ జరుగుతుంది. అలాగే ఈ విషయంగా చాలా గొప్ప విషయమైన కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు త్రివిక్రమ వామన్ని స్మరిస్తూ ఎవరైతే ఈ మంత్రాన్ని సాధన చేస్తారో, ఎవరైతే చెరసాల్లో, అంటే ఎవరైతే జైల్లో ఉండడానికి చెరసాల్లో ఉన్నారో, కొంతమంది బంధి విముక్తి కావాలంటే ఈ త్రివిక్రమ వామను స్మరిస్తూ మీరు ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే వాళ్ళకు బంధ విముక్తి కలుగుతుంది. అలాగే మీరు ఒక పటం ఏదైనా ఇంట్లో పటము మీరు తెచ్చుకున్న పర్లేదు, మీరు ఏదైనా పూజ మందిలో పటం పెట్టుకోవడానికి వామనుని ఫోటో మీరు ఇంట్లో వామనుని చిత్రం ఫోటో ఇంట్లో పెట్టుకుంటే నిత్యం గంధం పుష్ప అక్షంతంతో మీరు ఆరాధించినట్లయితే ఆ ఇంట్లో ధన సంపదలు, ధాన్యము, ధన సంపదలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇది మాత్రం చాలా గొప్ప రహస్యమైంది. ఈ రహస్యాన్ని మీకు వివరించడం జరిగింది. ఈ మంత్రాన్ని కూడా 3 లక్షల సాధన చేయాలి. 3 లక్షలు సాధన చేస్తే సిద్ధి కలుగుతుంది. అలాగే నేను ఎలా చెప్పాను హోమ విధానం కూడా, ఆ హోమ విధానం చేస్తే మీరు ఇంకా ఫలితాలు తొందరగా పొందుతారు. నేను చెప్పాను కదా. అలాగే మీరు ఒక వామన పటాన్ని ఇంట్లో పెట్టుకొని మీరు గంధ పుష్ప అక్షంతలతో మీరు పూజ మందిరంలో ప్రతిరోజు నిత్యం మీరు పూజ విధానం చేసినట్లయితే ఆ ఇంట్లో ధన సంపద అనేది లోటు ఉండదు. ఎలాంటి ధాన్యం అనేది పెరుగుతూనే ఉంటుంది ఆ ఇంట్లో. అలాగే ఈ మంత్రాన్ని కూడా మీరు బయటికి శబ్దం రాకుండా మాత్రమే చేయాలి. ఇది వైదిక పరంగానే ఇవ్వడము, వైదిక పరంగా తాంత్రిక పద్ధతిలో కాదు, వైదిక పరంగానే ఇవ్వడము. అలాగే మీరు ఇంట్లో కానీ చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. మీరు ఇంకా మీకు వీలును బట్టి పొద్దున సాయంత్రం చేయండి. ఏదో ఒక్కసారి చేసామని కాకుండా పొద్దున సాయంత్రం చేయండి. ఒక 41 రోజు సాధన నిష్టగా ఉండండి. ఆ తర్వాత మీకు అనుకునే అన్ని జరుగుతాయి. ఎలాంటి ఫలితాలు కావాలో అలాంటి ఫలితాలు కలుగుతాయి. కష్టాల నుండి బయటపడతారు. ఆ ఇంట్లో హోమ విధానం అని చెప్పాను. ఆ ఇంట్లో హోమ విధానం మీరు ఎలా చేసుకున్నా పర్లేదు, అలా చేసుకోండి, సరిపోతుంది. అలాగే నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా మీరు రాసుకొని పెట్టుకోండి. ఓం నమః విష్ణవే సురపతయే మహాబలాయ స్వః. ఓం నమః విష్ణవే సురపతయే మహాబలాయ స్వః. ఓం నమః విష్ణవే సురపతయే మహాబలాయ స్వః. ఈ మంత్రాన్ని 3 లక్షలు మాత్రం సాధన చేయాలి. చేస్తే మీరు అనుకున్న కార్యాలన్నీ
విజయవంతంగా జరుగుతాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఎలాంటి కష్టాలు లేకుండా. అలాగే సంతాన విషయంలో కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది సాధన చేయండి, వాళ్ళకి సత్సంతానం కూడా కలుగుతుంది. అలాగే ముందుగా చెప్పాను, బంధ విముక్తి కోసం ఎలా చేయాలో ఆ విధంగా నేను చెప్పినట్టు చేయండి. అలాంటి బంధ విముక్తి నుంచి మీరు బయటపడతారు. కోర్టు కేసుకు సంబంధించింది ఏదైనా పర్లేదు, మీరు పోలీస్ స్టేషన్లో మీకు ఇబ్బందులు ఉన్నా, కోర్టుకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నా, ఈ మంత్రాన్ని చేయండి, మీకు దాని నుండి నివారణ జరుగుతుంది, విముక్తి కలుగుతుంది. అలాగే నీ మంత్రం గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, దానికి నేను సమాధానం ఇస్తాను. మీకు ఎలాంటి జాతక సమస్యల గురించి అడగాలనుకున్నా మీరు క్లారిటీగా వినండి. ఎలాంటి జాతక సమస్యల గురించి అడగాలనుకుంటే ఫస్ట్ మీరు ఫోన్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీ తర్వాత అప్పుడు ఏంటి మీ జాతకంలో ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, అనుకూలత గ్రహాలు ఉన్నాయా, నీచ స్థానంలో ఉన్నాయా, లేకుంటే ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయా, లేకపోతే పూర్వజన్మ సుకృతాలు ఏమైనా, పూర్వజన్మ కర్మఫలాలు ఏమైనా ఉన్నాయా, అవి చూసిన తర్వాత నేను వివరించడం జరుగుతుంది. అలాగే మీకు ఈ మంత్రం గురించి మీకు ఇంకా ఎలాంటి మంత్రాల గురించి అడగాలనుకున్నా నేను కామెంట్ బాక్స్లో పెట్టాను, దానికి సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.